ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి మిర్చి సాగు చేస్తున్న కర్నూలు జిల్లా రైతులను వరుస నష్టాలు వెంటాడుతున్నాయి. వాతావరణ మార్పులు ఓవైపు, తెగుళ్లు మరోవైపు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటి ప్రభావంతో పంట దిగుబడి బాగా పడిపోయింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఏడాది మిర్చి సాగు విస్తీర్ణం పెరిగింది. సాధారణ సాగు విస్తీర్ణం 42,260 ఎకరాలు కాగా 47,700 ఎకరాల్లో పంట వేశారు. సీజన్ ఆరంభంలో తక్కువ వర్షాలు కురిసినా తర్వాత అధిక వానలు కురవడంతో పంటలపై తెగుళ్లు దాడి చేశాయి. వీటిని నివారించేందుకు రైతులు విపరీతంగా పురుగుమందులు వాడారు. పంటను కాపాడుకునేందుకు రైతులు శతవిధాలా ప్రయత్నించినా పెట్టుబడి పెరిగిందే తప్ప తెగుళ్ల బెడద వీడలేదు. ఏం లేదు సార్, పంట ఏం లేదు, మచ్చకాయ పడేది. ఆడ 10,000, 12,000 పోతున్నాయి. ఇక్కడ కూలీలో 500 కూలి అడుగుతున్నారు. మందులకి కూలీలకే సరిపోతున్నాయి. లాభం అంటే లేదు. ఈ సంవత్సరం 1,00,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది ఎకరాకు, కానీ దాంట్లో 60,000, 70,000 కూడా రావటం లేదు ఎకరాకు. ఈ మచ్చలు వల్ల, ఈ వర్షాలు ఎక్కువ పడి మచ్చల వల్ల లేదు. తెగులు వానలు వచ్చి మనం ఒక వర్షం వచ్చి గొబ్బులు అయిపోయినది, అది మచ్చకాయ వచ్చినది. అంత కంట్రోల్ అయ్యలేదు. ముందు కొట్టినా కంట్రోల్ అయ్యలేదు. మంచి కాయలు, ఎర్రకాయలు 12,000 పడుతుంది. మామూలు తెల్లకాయలు 6,000 పడుతుంది. రేటు పెంచాలి కదా సార్. ఎకరా విస్తీర్ణంలో మిర్చి సాగు చేసేందుకు సుమారు 2 లక్షల వరకు ఖర్చు చేసినా సగం కూడా రావడం లేదు. నల్ల తామర, కాయకుళ్లు తెగుళ్ల కారణంగా పంట దిగుబడులు బాగా తగ్గిపోయాయి. ఎకరాకు 10 క్వింటాళ్ల మిర్చి సైతం రావటం లేదు. మరోవైపు మార్కెట్లోనూ మిర్చి ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతుల్లో ఆందోళన రెట్టింపయింది. సాగు సరిగా సాగక కూలీల చెల్లింపులు కూడా తగ్గాయి. 6 ఎకరాలకు పొలం పెట్టింది. ఇంకా పెట్టుబడి అంటావా, ఇంకా నా 6 లక్షలే ఇది. ఇంకా దానికి పెట్టుబడి వస్తాను అని కానీ తెలియదు. ఇంకా మంచికాయలు మామూలు ఒక ఎకరాకి ఒక 3 క్వింటాలు వస్తాయి, అవి ఒక 5 క్వింటాలు వస్తుండవి. ఇప్పటికైతే ఇంకా ఏమి రైతు కంటే నష్టం, ఇంకా ఏమి రూపాయి పంట రాదు. రేటు 7,000, 14,000, 10,000 అట్టుండవి. మరి గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు కావు. రైతు అంటే నష్టం ఇచ్చేది. ఇంకా ఎక్కువ నల్లి, దోమ, ఇంకా తుప్పు తెగులు, ఇవి 2 వచ్చినవి. ఇంకా పంట మామూలుగా ఉండేది, తెగులు ఎక్కువ ఉండేది కాబట్టి వాతావరణం వల్ల పంట మామూలుగా ఉండేది. రోడ్లు రేటు కానీ తక్కువ మాత్రమే ఉండేది అనమాట. ఎంత అవుతుంది మామూలుగా? వీటిలో ఎకరాకి వచ్చేసి మినిమం ఒక 2 లక్షలు అవుతుంది పెట్టుబడి. దీన్ని తెంపించుకుని కానీ లెక్కేసుకుంటే ఇంకా దాడుతుంది. ఉండి పెట్టుబడి కానీ రాదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న అవుట్ల వానలు వచ్చి అన్నీ ఇంకా నల్లగా అయ్యి, చేనులేర తెగులు వచ్చి అన్నీ అయిపోయేవి. ఇంకా ఏముండవు సార్. అంత జెమిని వైరస్ వచ్చి, ఎర్ర తెగులు వచ్చి అంత ఇట్లా అయిపోయేది. మాకు నష్టమే సార్. మరి వాళ్ళకి రైతుకుంటే మాకు ఇస్తారు. రైతుకి వెళ్ళినప్పుడు మాకెక్కడ నుండి ఇస్తారు సార్. మా పొద్దున 8 గంటలకు 7 గంటలకు వస్తాము. మా సార్ సాయంత్రం 6 గంటలకు పోతాము. మాకు 500 కూలి పడదు సరిగా. అధిక పురుగు మందుల వాడకం వల్లే దిగుబడులు తగ్గుతున్నాయని, రైతులు సేంద్రియ ఎరువులు వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ నవంబర్, డిసెంబర్ మాసాల్లో చలి ఎక్కువ ఉన్నప్పుడు నల్లతామర పురుగు కూడా ఎక్కువ ఆశిస్తుంది. ఈ నల్లతామర పురుగు అయితే గాన ఒక్కొక్క పురుగుకి ఒక్కొక్క పూతకి పువ్వుకి మనం దాదాపు 8 నుంచి 12 తామర పురుగులు గమనించడం జరిగిందంటే నల్ల తామర పురుగు ఉధృతి కూడా చాలా ఎక్కువ ఉంది. దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఇప్పుడు కూడా రైతులు ఏంటంటే, మనకి స్పైనటోరంలో అయితే గాన 400 మిల్లీలీటర్లు కానీ, లేకపోతే స్పైరోటెట్రామైట్ అయితే గాన 160 మిల్లీలీటర్లు కానీ, లేకపోతే ఫ్లోక్సామెటామైడ్ అయితే గాన మనకి 160 ml అయితే కానీ, లేకపోతే పిప్రోనిల్ 80% గ్రాన్యూల్స్ మనకి 40 గ్రాములు కానీ, ఇవన్నీ వేసుకొని కంట్రోల్ చేసుకోమని చెప్తున్నాము. కానీ వీళ్ళు ఏంటంటే వేరే వేరే కెమికల్స్ కలిపి కొట్టడము, వీటి అంతా సరిగా మనం చెప్పిన కెమికల్స్ కాకుండా షాపులోకి పోయి ఏ కెమికల్స్ ఇస్తే అవి కొట్టడం వల్ల కూడా మనకి ఇప్పుడైతే నల్ల తామర పురుగు బాగా ఉధృతి ఎక్కువగా ఉంది. ఇది కూడా ఒక కారణము మనకి దిగుబడి తగ్గిపోవడానికి. మనం ఎంత చెప్పినా వీళ్ళు సేంద్రియ ఎరువులు వినియోగించడం చాలా తక్కువ అండి.